ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో బద్వేల్లో సంబరాలు అంబరాన్నంటాయి. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి నాయకులు స్థానిక 4 రోడ్ల కూడలిలో భారీ ఎత్తున బాణసంచ కాల్చి భారీ కేకును కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంపీ ఎన్నికల ఫలితాల సమీక్ష సమావేశం జరిగింది. ఇటు సమావేశంలో నిరంజన్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు తెలంగాణపై హక్కులపై విషం నూరిపోస్తాడన్నారు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్ర జరుగుతుందన్నారు. ప్రజలకు చేరవేసేటువంటి విషయంలో చాలా ముందు చూపుతూ మనం వివరించవలసి వస్తుంది, చాలా పరిణతితో వివరించవలసి వస్తుంది. అంశాల ప్రస్తావన కానీ వాటి మీద చర్చ కానీ మనం చర్చను ఎటువైపు తీసుకపోతే ప్రజలు అటువైపు వస్తారు. తెలంగాణ అన్ననాడు ప్రజలు రాలే మనం నమ్మలేదు, ఎందుకంటే గతంలో వంచబడింది తెలంగాణ. కానీ తెలంగాణ వాదం పట్ల ఆత్మనిర్భర దీక్షతో పట్టుదలతో చేస్తూ 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 పోగా ప్రజాసమూహం అంతా ఒక దాటి వచ్చినట్టే రేపు మళ్ళీ మనం ప్రజలంతా కూడా ఈ అభివృద్ధి వైపు, తెలంగాణ రాష్ట్రం వైపు, తెలంగాణ ఆత్మ వైపు మనం మళ్ళించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. 142 విలువైన ఓట్లను తీసుకొచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. మిత్రులుగా ఇంతమంది గట్టిగా అదొక చెప్పిండు, చిరునవ్వుతో అంగీకరించిందండి. నేను ఎప్పుడు కూడా చిరునవ్వుతోనే ఉంటా, ఎన్నికలుగా చూస్తా తప్ప, లేకపోతే మళ్ళీ నేను బాధపడి ఒక 3 నెలలు ఇంట్లోనే ఉండి బయటికి రాకుండా డిప్రెషన్కి గురయ్యే వ్యక్తిని కాదు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. గత ప్రభుత్వంలో మున్సిపాలిటీల అభివృద్ధికి నోచుకోలేదని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఏ మున్సిపాలిటీకి పక్క భవనాలు లేవు, కనీసం నిధులు లేవు. గత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్తో కోఆర్డినేషన్ చేయలేక వీళ్ళు కట్టాల్సినటువంటి కట్టి 20% కంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ అలాంటి నిధులను గత ప్రభుత్వం వాడుకోలేక ఈ ప్రాంతం అభివృద్ధి మీద పూర్తిగా విస్మరించింది. కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజలందరూ కూడా ప్రజాపాలన కావాలని చెప్పి ఆశించి ఇవాళ తల్లి సోనియమ్మ ఇచ్చిన తెలంగాణలో ప్రతి కుటుంబానికి అర్హులందరూ కూడా అభ్యాసం 6 గ్యారెంటీలు అందించడంతో పాటు ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాకు ఢిల్లీ నుంచి నిధులు తెచ్చి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి ఉద్దేశంతో భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, ఆలేరు గత 10 సంవత్సరాలుగా అభివృద్ధిలో వెనుకబడింది. ముఖ్యంగా మున్సిపాలిటీలో కూడా ఎక్కడ వేసిన గొంగడ ఎక్కడ ఉంది. కాబట్టి ఇవాళ ఇద్దరం కలిసి సమీక్ష సమావేశం చేసినాం. మా అన్న బీర్ల ఐలన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు నన్ను కూడా ఎంపీ గెలిపించుకుని మేమిద్దరం కూడా ఈ రానున్న 6 నెలల వీలైనంత వరకు ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్, వీళ్ళు గతంలో ఎన్నికలలో వాగ్దానాలు చేసినటువంటి పెండింగ్ ఉన్న పనులను కూడా చేయించే విధంగా ముందుకు తీసుకెళ్తాం. శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో హార్ట్ఫుల్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ధ్యానం చేయడం ద్వారా మనుషులకు మనశ్శాంతి లభిస్తుందని శ్రీరామచంద్ర మిషన్ మెంబర్స్ అన్నారు. ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యానంలో మనం ఆలోచనలను నియంత్రించుకోవడం ద్వారా మన యొక్క మానసిక ప్రశాంతతను, ఆరోగ్యాన్ని, అలాగే మన మీద పనిచేసే పని ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా మనం సాధ్యపడుతుంది. ఈరోజు ఉదయము, సాయంత్రం, రాత్రి 3 సార్లు, రోజులో 3 సార్లు చేసుకునే పద్ధతి అండి ఇది అందరికీ ఆహ్వానము. 15 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధ్యానం చేయడం ద్వారా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని, జీవితంలో వాళ్ళ నైపుణ్యాలను పెంచుకోవడం సాధ్యపడుతుంది. రెండవసారి రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విశాఖలోని తూర్పు నౌకాదళం ముఖ్య కార్యాలయంకు రాజ్నాథ్ సింగ్ విచ్చేశారు. ప్రత్యేక విమానంలో విశాఖలో ఐఎన్ఎస్ డేగాకు రాజ్నాథ్ సింగ్ చేరుకున్నారు. सड़कों के माध्यम से सीमावर्ती इलाकों को देश के बाकी इलाकों से जोड़ना हो या फिर नॉर्दर्न बॉर्डर पर पीस एंड स्टेबिलिटी सिक्योर करनी हो, पिछले कार्यकाल में हमारी सरकार ने इन सभी एरिया पर फोकस किया था। हालांकि इसका अर्थ साथियों यह नहीं है कि हमने अपने पिछले कार्यकाल में इंडियन ओशन ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు అమలు చేస్తారని తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి సీతారాజ్ సుధాకర్ అన్నారు.
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి లాగా కక్షపూరిత పరిపాలన ఉండదని అన్నారు. రాష్ట్రంలో అనేక మార్పులు జరుగుతాయని చెప్పారు. బూర్గంపాడు మండలం సారపాక జిల్లా యువత మమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహించిందో మీకు అందరికీ తెలుసు. భారతదేశ చరిత్రలో ఇప్పుడు యంగ్ ఇండియా అంటున్నారు అందరినీ. మనల్ని ప్రపంచ దేశాలన్నీ యంగ్ ఇండియా అని పిలుస్తున్నాయి. ఎందుకంటే 40 నుంచి 45% మంది మనలో యువతే ఉంది. మా హైయెస్ట్ యువత ఉన్న దేశంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. ఎందుకంటే అమెరికాకు ఉద్యోగం వెళ్లాలన్నా మ్యాన్ పవర్ మందే. బూర్గంపాడు మండలం సారపాక జిల్లా పరిషత్ హై స్కూల్లో స్కూల్ గ్రౌండ్ అంతా వర్షానికి నీళ్లతో నిండిపోతుంది. నీళ్లు బయటకు పోయే మార్గం లేకపోవడంతో పాఠశాల ప్రాంగణం అంతా చిన్నపాటి చెరువును తలపిస్తుంది. విద్యార్థులు ఉపాధ్యాయులు బయటకు పోలేని పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి తమ పాఠశాల సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు ఉపాధ్యాయులు కోరుతున్నారు. విద్యార్థులు ఆడుకోవడానికి స్థలాన్ని కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. విజయనగరం జిల్లా గణపతి నగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలు మెచ్చే రీతిలో పాలన సాగిస్తున్నారని వారు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలలో ప్రధానమైన 5 సంతకాలు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. 16,600 పైచీలకు పోస్టులు నోటిఫికేషన్ ఇస్తూ మరి ఉత్తర్వుల మీద సంతకాలు పెట్టారు. ఇది చాలా హర్షించదగ్గ ఆహ్వానించదగ్గ పరిణామం. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ఈ 16,600 పైచీలకు నోటిఫికేషన్ ఇచ్చినందుకు వారికి మరి ఆంధ్రప్రదేశ్ యావత్ మరి ఈ నిరుద్యోగ యువత తరఫున హృదయపూర్వకంగా వారికి మా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వీటితో పాటు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది మీ అందరికీ తెలుసు. బహుశా నాకు తెలిసి దేశంలో ఇటువంటి చట్టం ఎక్కడా కూడా అమలు కాలేదు. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా పొరపాటు జరిగితే, అన్యాయం జరిగింది అనిపిస్తే న్యాయస్థానానికి వెళ్ళే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరుతో న్యాయస్థానాలకు కూడా వెళ్ళకూడదు అనే కొత్త చట్టాలు గత ప్రభుత్వం చేసింది. మరి వాటన్నిటినీ కూడా ప్రజాభీష్టం మేరకు మేము గత ఎన్నికల సమయంలో ఎక్కడ తిరుగుతున్నా కూడా గ్రామాల్లో రైతులు పెద్దలు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పూర్తిగా అవగాహన లేక కొంత భయంతో కూడా ఈ యాక్ట్ వల్ల మాకు చాలా నష్టం జరుగుతుందేమో, మాకు కష్టం వస్తే ఎలా ఎవరికి చెప్పుకోవాలని భయపడుతున్నారు. దీన్ని గమనించి మరి వీటన్నింటినీ కూడా మరి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థుల ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి కూడా ఆనాడు తెలియజేసినప్పుడు మరి ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేస్తామని మరి ఆయన ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారం ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయడం అనేది చాలా హర్షణీయమైన పరిణామం. వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆసుపత్రి కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏఐటీసీ నాయకులు వారు చేస్తున్న ధర్నాకు మద్దతు ఇచ్చారు. వనపర్తి జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు 4 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మాట్లాడండి, ఎంప్లాయీస్ తోనే మాట్లాడండి. నేను ఏంటంటే ప్రాసెస్ లో ఉన్నా, ప్రాసెస్ ఎంక్వైరీలో ఉన్నది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది, దాన్ని సబ్మిట్ చేసి డైరెక్షన్ తీసుకొని స్టార్ట్ చేసిన వాళ్ళకి చెప్పిన సార్ మీరు ఎంక్వైరీ చేయండి, మీ పద్ధతులు మీరు చేయండి, మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ మాకు రావాల్సిన దాంట్లో ఏమేమి జరుగుతుంది, దాన్ని చేసి దాంట్లో ఏమేమి చేయాలని తెలిసి అప్పుడు ఏది వేయాల్సి ఉంటుంది. ఎవరికి కాంట్రాక్టర్ ముందే వేస్తే దానివల్ల అయ్యేదానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అది చెప్పు. సో దానివల్ల ఏంటంటే నా మీద ఆల్రెడీ మెమోలు పంపచ్చు, చార్జ్ మెమోలు పంపచ్చు, ఏదైనా పంపచ్చు. నేను ప్రాసెస్ ప్రకారం చేయాలి, కలెక్టర్కి ఇవ్వాలి. నేను అలర్ట్ చెప్పిన వాళ్ళకి, చెప్పినాక కూడా ఇప్పుడు నిన్ననే వాళ్ళకి చెప్పిన దినారెడ్డి సార్ వచ్చినప్పుడు చెప్తే వాళ్ళ ముందే చెప్తే వేసిండు కూడా, ఆయన కూడా వేసిండు. ఇప్పుడు వేసిండు, నిన్ననే వేసిండు. ఇక్కడ కూర్చున్నాకే వేస్తారు జీతం, ఇక్కడ కూర్చున్నాకే వేస్తారు జీతం కాంట్రాక్టర్ గారు. వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తారు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? సపోర్ట్ చేస్తారు.
మొన్న చెప్పారు మీరు. ఒక నెల అగ్రెసి కాదు సార్. పట్టాలి ఇక్కడ కానీ హాస్పిటల్ కానీ 2 సంవత్సరాలుగా 30 మందిని తీసుకొని తర్వాత 40 మందిని 50 మందిని 60 మందిని ఇట్లా తీసుకుంటూ కాంట్రాక్టర్లు కన్నా కొద్దిమంది వాళ్ళతో కలిపి ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా వంగల్పూడి అనిత నియమించడంపై బద్వేల్ దళిత సంఘాల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో పూలే అంబేద్కర్ రాజ్యాధికారి సమితి నాయకులు ముల్లపాటి పిచ్చయ్య మాట్లాడుతూ ఎస్సీ మాదిక వర్గానికి చెందిన అనితకు హోంశాఖ మంత్రిగా బాధ్యతలు ఇవ్వడంపై సర్వత్రా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఆమె కర్తవ్య నిర్వహణలో పూర్తి స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించాలని కోరారు. పోస్టుగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో దళితులపైనే టార్గెట్ చేసి దాడులు, అన్యాయాలు, అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ ఒక వేరే కులస్తులపైన ఉండే శ్రద్ధ దళితులపై లేకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఒక దళిత స్త్రీకి హోంశాఖ ద్వారా దళితులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఆమెకు శాఖను ఇచ్చారే కానీ ఆమెకు స్వేచ్ఛనివ్వాలి. ఎందుకంటే ఆమె స్వతంత్రంగా దళితులపై దాడులు జరిగేదాన్ని ఖండించి దళితులకు న్యాయం చేసే విధంగా ఆమె కృషి చేసినాడే దళితులకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు మేము భావిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో నిజంగా ఆమె చేసినటువంటి కీలకమైన హోంశాఖను మేము అభినందిస్తూ ఆమె రాబోయే కాలంలో మంచిగా దళితులపై జరిగే దాడులను న్యాయపరంగా ఆమె పోరాడి దళితులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక మాదిగ మహిళకు హోంశాఖ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే శాఖ ఇచ్చినారు, ఆ శాఖకు న్యాయము జరిగేదానికి ఆమెకు స్వేచ్ఛ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో కూడా శాఖలు అయితే ఇచ్చారు కానీ దానికి ఏమాత్రము న్యాయం జరగలేదు. అందుకని ఈ శాఖకు ఆమెకు స్వేచ్ఛ కలిగించి ఆమెకు అడ్డుపడకుండా న్యాయం చేసేదానికి ఆమెకు అవకాశం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బద్వేల్ పురపాలక సంఘం కౌన్సిలర్ల సాధారణ సమావేశాన్ని మున్సిపాలిటీ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో 70% అభివృద్ధి జరిగాయన్నారు. పట్టణంలో నీటి ఎద్దడిపై చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మున్సిపాలిటీ సంబంధించిన పెట్రోల్ బంక్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణ, వైస్ చైర్మన్ సాయికృష్ణ, గోపాలస్వామి, అన్ని వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో మున్సిపాలిటీకి నిరోధించే విధంగా అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవాలని మేమందరినీ ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. అలాగే ఇప్పటి వరకు బద్వేల్ మున్సిపాలిటీలో దాదాపుగా 70% వరకు బద్వేల్ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని, మరి ఇంకా మిగతా 30% చేయవలసినటువంటి ఈ అభివృద్ధిని కూడా పాత మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ బద్వేల్ మున్సిపాలిటీకి మంచి ఆదరణ ఇచ్చినారో ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బద్వేల్ మున్సిపాలిటీకి అంతర్గండంతలుగా ఇచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధికి సహాయపడాలని కూడా నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా మార్కెట్ కమిటీ ఆవరణంలో నూతనంగా కొలువైన మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పాల్గొన్నారు. నూతన చైర్మన్ గా దాసరి ప్రేమ్ చంద్, వైస్ చైర్మన్ గా ఆరిఫ్లు నియమింపబడ్డారు. నూతనంగా నియమింపబడిన పాలకవర్గం ఎలాంటి రాగద్వేషాలకు లొంగకుండా రైతులకు ఎల్లవెల్ల అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మీ అందరూ ఎంత ధైర్యంగా ఉండే చూసుకోండి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీకు మీ కుటుంబాలకు నియోజకవర్గానికి పెద్ద దిక్కు నేనున్నా తప్పకుండా చెప్తాను. ఎవరికి ఏ కష్టం నష్టం రాకుండా బాధ్యత. డిసెంబర్ 3 తారీఖు నాడు ఎన్నికైతే పార్టీ అధిష్టానం నుంచి ఫోన్ రావడంతో తప్పనిసరిగా రాత్రి హైదరాబాద్ పోవాల్సి వచ్చింది. పోయినా కూడా 4 తారీఖున ఒక్కనాడు అక్కడ ఉన్న ఆల్ ఇండియా నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఇన్ఛార్జీల నాయకులతోటి సమావేశంలో కొంచెం బిజీగా ఉన్నా. 5 తారీఖు నాడు పొద్దున 11 గంటలకు ఫోన్ చేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఈ గడిచిన 9 సంవత్సరాల నుంచి రైతుల మీద పడి జరగనట్లయితే మనుషుల రక్తం తీస్తూ ఆ రక్తం తీసుకుంటున్నాడు. ఇక్కడ ఈ దళారులు, టీఆర్ఎస్ పార్టీ అప్పటి ఎమ్మెల్యేలు, నాయకులు, లేకపోతే డీసీఎంఎస్లు కానీ ఇంకే సంస్థలు కానీ ఎవరు కొన్నా కూడా క్వింటాలకు 10 నుంచి 12 కిలోల లొప్పన దోసుకుంటారు. ఈ దోపిడీ ఆగాలి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. నాకు రేపటి నుంచి ఒక గింజ కూడా సంచి కన్నా ఎక్కువ ఒక గింజ కూడా జోకద్దు అని చెప్పడం జరిగింది.